నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జూన్ 25 నాటికి ప్రతిరోజు కొత్త కేసుల కోవిడ్ సంఖ్య 18,000కు చేరుకుంది. గత వారం 12-13 పరిమితమై ఒక్కసారిగా 18,000కు చేరటం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశము. అయితే మరణాలు చాలా తక్కువ ఉన్నాయి, అతి తక్కువ ఉన్నాయి, కేవలం 10 మందే. ఆ 10 మంది కూడా ఎవరైతే కోవిడ్ టీకాలు వేసుకోలేదో వాళ్ళే మరణిస్తున్నారు. కొంతమంది అసలు టీకాలు వేసుకోలేదు, కొంతమంది ఒక్క టీకా వేసుకుని 2-3 టీకాలు వేసుకొని వాళ్ళే మరణిస్తున్నారు. ఈ రోజున ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 20,000 టెస్టులు చేస్తే 500 దాదాపు పాజిటివ్ వచ్చినాయి. అదే టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచమని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వెంటనే తెలంగాణ టెస్టుల సంఖ్య 20,000 కాకుండా 50,000కు పెంచవలసిన ఆవశ్యకత ఉంది. దేశవ్యాప్తంగా కూడా కేవలం 5 లక్షల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. 5 లక్షల టెస్టులు చేస్తుంటే 18,000 వచ్చినాయి. అదే 10 లక్షల టెస్టులు చేయటం ప్రారంభిస్తే ఈ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అయినా ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది 3వ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ తెగకు చెందిన వైరస్సే ఇప్పుడు కూడా వస్తూ ఉంది. ఇది BA.1, BA.2 అప్పుడు వచ్చిన ఎక్కువగా 3వ వేవ్లో జనవరి, ఫిబ్రవరి 2022లో 3వ వేవ్లో BA.1 అధికంగా వచ్చింది. ఇప్పుడు కూడా BA.1 సంతతికి చెందిన BA.2, BA.3, BA.4, BA.5 ఆ కోవకు చెందిన రూపాంతరం చెందిన వైరస్లే వస్తున్నాయి. లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరము, దగ్గు, పడిశము, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, దగ్గితే కళ్ళిపట్టం, పొడి దగ్గు, బలహీనత, నీరసము, వీక్నెస్, చేతకాకుండా పోవటము, కండరాల నొప్పి, తలనొప్పి, ఇలా సాదాసీదా దగ్గు పడిశం వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటున్నాయో అదే లక్షణాలు ఉంటున్నాయి. కానీ ఈ సీజన్లో ఇప్పుడు 4వ వేవ్ అని హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ఎవరికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించాలి. ర్యాపిడ్ టెస్ట్కి అంత ప్రామాణికత లేదు. ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే కోవిడ్ ఉన్నట్టే. ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా ముక్కు, గొంతు నుంచి RT-PCR టెస్టు చేయాలి. ఈ 4వ వేవ్లో వచ్చే కోవిడ్ వైరస్ కేవలం ముక్కు, నోరు, గొంతుకు మాత్రమే పరిమితం అవుతూ ఉంది. శ్వాసకోశాల వరకు వెళ్ళటం లేదు. ఊపిరితిత్తులు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కలగటం లేదు. ఆక్సిజన్ శాతము పడిపోవటం లేదు. ఎవరూ కూడా ఒమిక్రాన్ 4వ వేవ్ సందర్భంగా భయపడి హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. CT స్కాన్ టెస్టు వ్యాధి నిర్ధారణకు కానీ వ్యాధి తీవ్రతను అంచనా వేయటానికి కానీ ఉపయోగపడదు. అనవసరముగా CT స్కాన్ చేయటం వల్ల క్యాన్సర్లు వస్తాయి. ఇది డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవటానికి 5 రకాల రక్త పరీక్షలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్.
ఈ 5 పరీక్షలు విధిగా చేయించుకోవటం మంచిది. దీంట్లో ఈ 5 రక్త పరీక్షల్లో ఏది కానీ రీడింగ్ పెరిగితే, ముఖ్యంగా సిఆర్పి డి డైమర్ పెరిగితే దానికి మనకు డెల్టా కావచ్చు అనే సంకేతాలు ఉంటాయి. రెండో వేవ్లో వచ్చిన వైరస్ డెల్టా కొంచెం తీవ్రతరమైనది, ఊపిరితిత్తులకు సోకుతుంది, ఆక్సిజన్ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఈ కోవిడ్ ఎక్కువగా స్థూలకాయము, భారీకాయము, థైరాయిడ్ గ్రంథి లోపమున్నవాళ్ళు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెలో స్టెంటు, గుండెకు ఆపరేషన్లు, క్యాన్సరు, టీబీ, మూత్రపిండాలు, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటున్న వాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఇటువంటి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మాస్కు తప్పనిసరిగా ధరించాలి. సర్జికల్ మాస్కు, గుడ్డ మాస్కు మనకు సంపూర్ణ రక్షణ ఇవ్వదు. N95 మాస్క్ మాత్రమే వాడాలి. N95 మాస్క్తో పాటు ఫేస్ షీల్డ్ అని ఉంటుంది, అది 50 రూపాయలు ఉంటుంది. ఫేస్ షీల్డ్ ధరించడం ద్వారా తుంపర్లు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడవు, అవి అలాగే కొనసాగుతుంటాయి. చిన్నపిల్లలు కూడా స్కూళ్లకు మానవలసిన అవసరం ఏమాత్రం లేదు. బస్సులలో, మెట్రో రైళ్లలో, ట్రైన్లలో, విమానాలలో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఎక్కడ ఉన్నా భౌతిక దూరాన్ని పాటించాలి. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. 8 సంవత్సరాలు దాటిన 18 సంవత్సరాలు వరకు ఉన్న పిల్లలను ప్రభుత్వమే ఉచితముగా 2 డోసుల టీకాలు ఇస్తున్నారు. భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా ధారాళంగా దేశవ్యాప్తంగా ప్రైవేటు, గవర్నమెంట్ కేంద్రాల్లో అందుబాటులో ఉంది. చిన్నపిల్లలకి 2 డోసులు కోవాక్సిన్ టీకా వేయించాలి. మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండవ డోసు. 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా విధిగా 2 డోసుల టీకా వేయటము ద్వారా 4వ వేవ్ విస్తరించకుండా నివారించవచ్చు. 18 సంవత్సరాలు పైబడి రెండవ డోసు వేసుకున్న తరువాత 9 నెలల తరువాత 3వ డోసు తప్పనిసరిగా వేసుకోవాలి. 18 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు ప్రైవేటు టీకా కేంద్రాల వద్దకు వెళ్ళి 250 రూపాయలు చెల్లించి టీకా వేసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర ప్రభుత్వము ఉచితముగా 3వ డోసు కూడా సరఫరా చేస్తూ ఉంది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా, కోవిడ్ వారియర్స్గా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ పంచాయతీరాజ్ సిబ్బంది, వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము 18 సంవత్సరాలు దాటిన వారికి 3వ డోసు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా 3వ డోసు 18 సంవత్సరాలు దాటిన వారికి ఉచితముగా లభిస్తుంది. ఈ మనం తీసుకున్న కోవిడ్ టీకా 4వ వేవ్ కూడా చక్కగా పనిచేస్తుంది, రక్షణ కల్పిస్తుంది. 4వ వేవ్లో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్టీరాయిడ్ మందులు వాడవలసిన అవసరము లేదు. సాదాసీదా గతంలో దగ్గు పడిశానికి వాడే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్, అలాగే దగ్గు ఎక్కువ ఉంటే దగ్గు మందు, అట్లాగే మాంటెక్ ఎల్సి, బాగా దగ్గు పడిశము తీవ్రంగా ఉంటే మాంటెక్ ఎల్సి వాడవలసిన అవసరం ఉంటుంది. ఇది సాదాసీదా దగ్గు పడిశానికి వాడే మందులే సరిపోతాయి. ప్రత్యేకమైన మందులంటే వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇది హాని లేని 4వ వేవ్, భయపడవలసిన అవసరం లేదు.
ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనం బయటకు వెళ్ళి ఆటో ఎక్కినా, ట్యాక్సీ ఎక్కినా, కారులో ప్రయాణం చేస్తున్నా మాస్క్ ధరించండి. అలాగే సమావేశ మందిరాలు, ఫంక్షన్ హాళ్ళు, మ్యారేజ్లకి, అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తలుపులు తీసి ఏసీ వేయకుండా గాలి ధారాళంగా హాల్లో ప్రవేశిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కనుక గదులలో తలుపులు వేసి ఉంచకూడదు. ఎక్కడైనా కూడా సమావేశాలు జరిగేటప్పుడు కిటికీలు, తలుపులు పూర్తిగా తెరిచి ఉంచాలి. కార్యాలయాలలో కూడా మాస్క్ ధరించి విధి నిర్వహణ చేయాలి. చిన్న చిన్న గదులు తలుపులు, కిటికీలు తీసి అక్కడ కూర్చుని మాస్క్ ధరించి మన పని మనం చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లు పెట్టే ప్రతిపాదన ఏమాత్రమూ లేదు. లాక్డౌన్లు ఉండవు. విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఏమాత్రం మూతపడవు. భయపడవలసిన, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చాలామంది కోవిడ్ పోయిందని కొంతమంది రెండవ డోసే వేసుకోలేదు. అటువంటి వారు రెండవ డోసు మళ్ళీ వేసుకోండి. రెండవ డోసు మిస్ కావటం మంచిది కాదు. రెండవ డోసు వేసుకున్న తరువాత 9 నెలలకు తప్పనిసరిగా మూడవ డోసు వేసుకోండి. గతంలో 2 డోసుల కోవిషీల్డ్ వేసుకుంటే, మూడవ డోసు కోవాక్సిన్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందని పరిశోధనలు వెల్లడించినాయి. గతంలో 2 కోవాక్సిన్ డోసులు వేసుకున్నవాడు మూడవ డోసు కూడా కోవాక్సిన్ వేసుకోవచ్చు. కోవిడ్ టీకా చాలా సురక్షితమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ చేసింది. భారతదేశంలో కోవిడ్ టీకాల వల్ల 42 లక్షల మంది ప్రాణాలు కాపాడినట్టుగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18, 2020లో కోవిడ్ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కోవిడ్ టీకాల ప్రభావం వల్ల 2 కోట్ల మరణాలను నివారించగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ గణాంకాలను వెల్లడించడం జరిగింది. కనుక 3వ వేవ్ ఒమిక్రాన్ ఏ విధంగా మనకు ఎటువంటి హాని తలపెట్టలేదో 4వ వేవ్ కూడా మనల్ని ఏమీ చేయదు. అయితే ఏ రకమైన అనారోగ్యము, అస్వస్థత ఇంట్లో పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ ఉన్నప్పుడు కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించండి. ర్యాపిడ్ టెస్ట్ను మాత్రమే నమ్మవద్దు. ర్యాపిడ్ టెస్ట్ యొక్క నమ్మశక్యత కేవలం 40% నుంచి 50% వరకే ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కొరకు ముక్కు నుంచి, గొంతు నుంచి RT-PCR టెస్టు తప్పనిసరిగా ప్రభుత్వ కేంద్రాలకు కానీ, ప్రైవేటు డయాగ్నాస్టిక్ సెంటర్లకు కానీ వెళ్ళి చేయించుకోండి. మనమందరం కలిసికట్టుగా 3వ డోసు టీకాలు వేసుకోవటం ద్వారా, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించటము ద్వారా, భౌతిక దూరము పాటించటం ద్వారా ఈ 4వ వేవ్ కేవలం వేలకే పరిమితము చేసి లక్షలకు వెళ్లకుండా దాన్ని నియంత్రించడానికి సమిష్టిగా కృషి చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందని గమనించండి. మీకు 4వ వేవ్ గురించి ఎటువంటి అనుమానాలున్నా, ఈ 3వ డోసు టీకాల గురించి ఎటువంటి అనుమానం ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ నెంబర్లో మీ అనుమానాలు తెలియపరచండి. 9848055806 నా వాట్సాప్ నంబరు. తెలుగులో కూడా చెప్తున్నాను. మీకున్న అనుమానాలను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మీ అనుమానాలను ఈ 4వ వేవ్ గురించి, కోవిడ్ గురించి మీకు ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 984055806 ఈ వాట్సాప్ నంబర్పై
మీరు మీ అనుమానాలను పంపండి, నివృత్తి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.